ఓకే బాబు, మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పుడు కొట్టండా? అది ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పచ్చలేని మందు కంట దారుణం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం QIS ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒంగోలులో. హలో మై డియర్ సీనియర్. హలో జూనియర్. ఈ రైట్ సైడ్ ఉన్న వాళ్ళంతా జూనియర్స్ అన్నమాట. అంటే వీళ్ళు చేసేది ఎప్పుడు రైట్. నీ మనసు ఎటువైపు ఉంటుంది? నీ నా హార్ట్ మనసు జూనియర్స్ వైపు ఉంటుంది. నా హార్ట్ లెఫ్ట్ లో ఉంటుంది, మా సీనియర్స్ కూడా నా హార్ట్ లో. మరి ఎందుకు ఎక్కడ ఉన్నారు? హార్ట్ లో కదా ఉండాలి. చూడాలి కదా, అందుకే బయటకు వచ్చారు అలాగా. కాదు, మీ వాళ్ళకి ఇప్పటికైనా నచ్చ చెప్పావా? ఎందుకంటే జూనియర్స్ మీద సీనియర్స్ గెలవడం కష్టం కదా, వాళ్ళకి చెప్పావా? అచ్చో, అవునా? కలకన్నావా చిన్న? ఓం లేదమ్మా, నేను ఎందుకు కలగంటానే. ఇక్కడ ఉన్నది మా సీనియర్స్ అమ్మా, గెలవడం తప్ప ఓడిపోవడం తెలియని బ్యాచ్. మా జూనియర్స్ మాత్రం అన్ని నేను అడగకుండానే తీసుకొచ్చేస్తారు, గెలిచి అవార్డ్స్ రూపంలో. అంతేగా జూనియర్? కొట్టుకొచ్చి కొనుక్కొచ్చి కాదు, గెలుచుకొని చూపించాలి. ఓకే, అయితే కన్ఫర్మ్ గా మీ సీనియర్స్ ఓడిపోతే బాగా నమ్మకం ఉన్నట్టుంది నీకు. మా సీనియర్స్ ఏం చేసినా చాలా స్టైల్ గా అలా చేసేస్తారనమాట. సో వాళ్ళు చెయ్యాలి అంటే స్టేజ్ ఎక్కాల్సిందే. చూస్తావా? ఓకే, అలాంటి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ రావడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. సెంటర్ లో లెఫ్ట్ లెగ్ పెట్టి ఎంటర్ గా బ్రదర్. సిల్కులుండి ఎత్తి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో, వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో. అలే సోడా బుడ్డి కిసిన నొప్పి సారా బుడ్డి సంకన బుక్కి గండి మెసమ తల్లికి మొక్కి బోరా బండా గాడి ఎక్కి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో, వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో. ఇద్దర మిట్ట డబ్బులు బట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రుమన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిగల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. కొట్టింది సైకిల్ బెల్లు
అంటే ఇది, పెర్ఫార్మెన్స్ అంటే ఇది. ఏ చెడ్డి బ్యాచ్ గమ్మునుండు ఓయ్. ఇలాగే సోచ్ చెప్తూ ఉంటారా లేకపోతే మా ఎనర్జీని అట్లీస్ట్ మ్యాచ్ చేసే పెర్ఫార్మెన్స్ అర్రే కొట్టగా మీ జూనియర్స్ నే కాపీ కొట్టాలా? సో అంతకు మించిన పవర్ఫుల్ ఎనర్జీతో మా సీనియర్స్ వస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. సెంటర్ లో లెఫ్ట్ లెగ్ పెట్టి ఎంటర్ గా బ్రదరా. లుంగి గట్టి గట్టి చంకి ఎంగి బొత్తాలెట్టి చేతికి బండు మల్లెలు కొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో. అరే సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన బుక్కి గండి మైసమ్మ తల్లికి మొక్కి బోరా బండ గాడి ఎక్కి వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో వచ్చేసినాము రోహో మేము వచ్చేసినాము రోహో. ఇద్దరమిట్ట డబ్బులు కొట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఇది సీకల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. వేస్తున్నావు ఎన్ని ఆలో ఇప్పుడు నీ ఫేస్ ఎక్కడ పెట్టుకుంటావు ఎన్ని ఆలో. సీనియర్స్ మీరు మళ్ళీ మరొకసారి నా మనసు దోచేస్తున్నారు. అంత బాగుంది మీ పర్ఫార్మెన్స్ తెలుసా? కవితేజ స్టెప్స్ వేస్తుంటే ఒక కొత్త స్టైల్ వచ్చింది తెలుసా? అండ్ స్టేజ్ కళకళలాడిపోయింది. ఈ రోజు ఉదయాన్నే లెగిసినప్పుడు ఎవరి మొహం చూసానో నాకు బాగా గుర్తుంది, అందుకే ఈ రోజు ఇలా జరుగుతుంది. ఇప్పుడైతే మీ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో మా జూనియర్స్ చెప్తారు. జూనియర్స్ సీనియర్స్ డాన్స్. ఓకే, ఇప్పుడు మా సీనియర్స్ చెప్తారు జూనియర్స్ డాన్స్ ఎలా ఉందో. సీనియర్స్ డాన్స్ అనుకుంటున్న డాన్స్ ఎలా ఉందమ్మా? అది కాదు కానీ నాకెందుకో అనిపిస్తుంది ఈ ర్యాంప్ వాక్ కూడా ఖచ్చితంగా మా జూనియర్సే గెలుస్తారని. మా వాళ్ళు ఎంత చక్కగా బాదం పాలు ఎంత చిక్కగా ఉన్నారు మొత్తం అంతా. సో నువ్వు ఎలా చెప్పావు తెలుసా? సో రైల్వే స్టేషన్ లో బాగా చిక్కటి టీ అండి, చిక్కటి సమోసాలు అండి అని అమ్ముకుంటారు చూసా, అట్లా చెప్పావు. మళ్ళీ పంచి డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. వీడి నోటికి తాళం పడాలి. సో మన పర్ఫార్మెన్స్ అందరూ చూడాలి అంటే మనం స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగున్నావే. ఇప్పుడు అందమైన మా బ్యూటిఫుల్ రోజెస్ వస్తాయి ర్యాంప్ వాక్ చేయడానికి. చూడు. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. కళ్ళు చూస్తే
నిజంగా అసలు ఎంత బాగున్నారు తెలుసా, సూపర్ అసలు. జంగల్ బుక్ లో ఉండాల్సిన జంతువులన్నీ ఇక్కడ నా సెట్ లోనే ఉన్నాయి, ఏం చేయను. ఓకే, ఇప్పుడైతే మా బ్యూటిఫుల్ రోజెస్ నడుచుకుంటూ రావడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. What a tremendous ramp walk, Junior! ఓకే సీనియర్స్, ఎలా ఉంది జూనియర్స్ ర్యాంప్ వాక్? మా జూనియర్స్ అమ్మాయిల వల్ల బట్టలకే కాదు కాలేజీకి కూడా అందం వచ్చింది చూడండి. నిద్రకే మెలకు తెచ్చే అందం మా సీనియర్స్ది. అవును, మీ సీనియర్స్ అందం చూస్తే నిజంగానే నిద్ర రాదు. మన గ్లామర్ లో ఉన్న ఫ్లవర్ ని టచ్ చేయాలంటే వాళ్ళు జూనియర్స్ అయ్యి ఉండాలి. ఓకే, ఇప్పుడు నువ్వు నేను కొట్టుకోవడం కాదు కానీ స్కోర్స్ చూద్దామా? ఎస్, స్కోర్ చూస్తే నీకు కూడా క్లారిటీ వస్తుంది. స్కోర్ Exactly. ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ చేసిన స్టైలిష్ డాన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఓకే, సో మా బ్యూటిఫుల్ రోజెస్ నడిచిన నడకకి జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని. ఓకే సీనియర్స్, మా జూనియర్స్ చేసిన స్టైలిష్ డాన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? ఓకే సీనియర్స్, మా జూనియర్స్ నడిచిన హంస నడకలకి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? ఇందు, మా జూనియర్స్ గురించి ఒక మాట చెప్తా విను. పెద్ద పెద్ద వరదలను సైతం బురదలా పక్కకు తోసేసే రకం మా జూనియర్స్. బురద, ఇంకో బురద గురించి మాట్లాడడం చాలా కామెడీగా ఉంది. పెట్టుకోవద్దు. వీధిలో ముగ్గు ఉంటది కదా, ఆ ముగ్గుని ఫేస్ కు రాసుకునే బ్యాచ్ మీరా మమ్మల్ని కమెంట్ చేసేది? ఈ కాలేజీలో అసలు సరైన వాళ్ళు అనే పేరు పెట్టిందే మా జూనియర్స్ అని చెప్పి. అరే మనం కూడా మీద చేసేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. సరైనోడు ఈ రోజు సరైనోళ్ళలో మనం ఆడబోతున్నాం ఒక్క అడుగు. అది కూడా తెలియకుండా వచ్చేస్తావు. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఒక్క అడుగు గేమ్ ఆడడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు అండ్ చెప్పే నువ్వు కూడా రెడీగా ఉన్నావు. ఈ గేమ్ ఎలా ఆడాలి? సో ఇప్పుడు ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీమ్ లో ఇద్దరిలో నుంచి ఒకళ్ళకి మనం కళ్ళ గంతులు కట్టేస్తాం. యు మీన్ బ్లైండ్ ఫోల్డ్? ఎస్, కళ్ళ గంతులు కట్టేసిన తర్వాత వాళ్ళని ఇక్కడ పొజిషన్ లో నుంచోబెడతాం. అంటే ఈ బ్రిక్ మీద నుంచుంటారు అనమాట. సో ఈ బ్రిక్ మీద నుంచుని తర్వాత సో ఇంకొక పర్సన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఆ కళ్ళ గంతులు కట్టుకున్న పర్సన్ ని గైడ్ చేస్తాడు. అంటే బ్రిక్స్ మీద ఎలా నడవాలి అనేది తను గైడ్ చేస్తూ ఉంటాడు. తను బ్రిక్స్ మీద నడుస్తాడు అనమాట. సో అలా బ్రిక్స్ మీద నడుచుకుంటూ వెళ్ళి సో అక్కడ రింగ్ లో బెలూన్ ఉంది కదా, బెలూన్ ని కూర్చొని పగలు కొట్టేసి మళ్ళీ ఆ బ్రిక్స్ మీద నడుచుకుంటూ సేమ్ పొజిషన్ కి వచ్చేయాలి. Where is the feeling? You are feeling crying, dying. Where is the loving? Where
where is the feeling? You are feeling crying, crying. One boy, one girl looking, eye to eye checking. Parents wishing matching, dowry giving. సో మాకు చాలా బాగా చేసినట్టున్నావు, చాలా బాగా నా చేశాను. చేతిలో కూడా బాగా బాగాలేకపోయినట్టున్నావు. మాకు భయం లేదని ప్రూవ్ చేయడానికి నేనైతే మాక్ చేశాను, మీకు భయం లేదని ప్రూవ్ చేయడానికి మీరు గేమ్ ఆడండి. ఓకే సీనియర్స్ రెడీ? yes పొజిషన్ ప్లీజ్. ఓకే ఇక్కడ మా సీనియర్స్ ఒక్క అడుగు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3 2 1 గో. రాత్రి కునుకు అతుకు అతుకు అలుపు సులుపుల నడుమల బతుకు మాటల కొరకు ఉరుకు ఉరుకు అరరికాలు ఎడ నిలబని ఉరుకు చూసే చూపు చూపుల బుడుకు ఏది ఇటుసని దుడుకు సాటు మటు కనబడు కథకు కథ కదురా మెదుకు నడిసే ప్రతి మనిషిల దొరుకు మంచి చెడు మతలబకు అయ్యయ్యో కిరు కిరున తిరిగే ఇల్లె కర్ల బుర్రలకు. ఓకే ఒక్క అడుగు గేమ్ ఆడడానికి మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్ 3 2 1 గో. ఫేస్బుక్లో దిక్కల ట్విట్టర్లో వాట్సాప్లో పనికిరాని లొల్లల చక్కర్లాడిన పొద్దుగుకిన ఏ వార్త పిడుగు లెక్క మీద పడుతుందో సంతోషమో సాగుగంటమో రాసేసి మసిమూసి అత్తరేసి అయితామో తత్తరిగి తెరదత్తరిగి 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 తెరదిగ ఒక్క అడుగు గేమ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి రిజల్ట్ చూద్దామా? yes రిజల్ట్ చూస్తే కదా అప్పుడు తెలుస్తుంది విన్నర్స్ ఎవరనేది. స్కోర్స్ ప్లీజ్. సో మొత్తానికి ఈ కాలేజ్ లో సరైనోళ్ళు అని ప్రూవ్ చేసుకుంది ఎవరు? మా సీనియర్. థ్యాంక్ యూ. స్టూడెంట్ నెంబర్ 1 అన్నాక చాలా రౌండ్స్ ఉంటాయి, కానీ ఈ రౌండ్ జూనియర్స్ ది మాత్రమే. మా సీనియర్స్ తలుచుకుంటే ఏదైనా మా కాళ్ళ దగ్గరికి అలా వచ్చేస్తుంది. ఓ వేసుకుండ్రా. మనిషి అన్నాక కూసంత నిజాయితీ ధైర్యం ఇలాంటివి ఉండాలి. అవేమన్నా ఉన్నాయా మీ దగ్గర? మీకు లేని ఐటమ్స్ కోసం మా దగ్గర మా మాట్లాడుతున్నా. దగ్గర ఉన్న వాటి గురించి చెప్తున్నా, మీ దగ్గర లేని వాటి గురించి చెప్పండి. ఉన్న వాళ్ళు ఎప్పుడు అవి ఉన్నాయని చెప్పుకోరు కదా. సో మా మీద గెలవాలంటే మా అంత ఎత్తు హైట్ మా అంత కలర్ ఉంటే సరిపోదు, అవతల కూడా మా జూనియర్స్ అయి ఉండాలి. పాపం ఈ జూనియర్స్ సీనియర్ చేతిలో ఓడిపోవాలని బాగా ఆశపడుతున్నారు. ఒకసారి ఓ వేసుకోండి. ఏ పనైనా ఫినిష్ అయ్యేంత వరకు మేము వదలం, అంతే కదా జూనియర్స్? ఓకే ఫినిషింగ్ టచ్ చేయడానికి మా జూనియర్స్ అయితే రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? సీనియర్స్ రెడీ? ఓకే లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే ఇందు టచ్ చేసి చూడు రౌండ్ ఆడాలంటే మనకి మన బ్యూటిఫుల్ ప్రాపర్టీ కావాలి అండ్ మన లవ్లీ పార్టిసిపెంట్స్ కూడా కావాలి కదా. ఇది కూడా తెలియకుండా వచ్చేస్తా. నువ్వు వస్తున్నావనే నేను చెప్తున్నాను. ఇప్పుడైతే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే టచ్ చేసి చూడు రౌండ్ ఆడడానికి కావాల్సినటువంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీ వచ్చింది అండ్ మన లవ్లీ పార్టిసిపెంట్స్ కూడా వచ్చారు. ఈ రౌండ్ లో జూనియర్స్ ని ఆడుకోవడానికి సీనియర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఎవరు అంటే పాప గాగ్రా వేసుకొని మెరిసిపోతున్నావు. ఇట్రా
సమయంలో ఏం చేస్తుంటావు? డాన్స్ వేస్తూ ఉంటా. డాన్స్ చేస్తూ ఉంటావా? సో అంటే వెస్ట్రనా క్లాసికలా? నీకేది కావాలి? నాకా క్లాసికల్ కావాలి, చేస్తావా? చేస్తాను. మొత్తానికి జూనియర్స్ అయితే డాన్స్ చేస్తాను, అది కూడా క్లాసికల్ డాన్స్ చేస్తాను కమిట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి సో మంచిగా డాన్స్ చేసి మా సీనియర్స్ అందరినీ బాగా మెస్మరైజ్ చేసేయాలి, ఓకేనా? ఓకే. బట్ క్లాసికల్ డాన్స్ కి ఈ డ్రెస్ తో చేస్తే బాగోదు కదా, సో దానికంటే ఒక సెటప్ గెటప్ కావాలి కదా. నువ్వు నాకు కొంచెం టైం ఇస్తే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తావా? లేట్ చేయకుండా తొందరగా రా. ఓకే, నౌ ఇట్స్ మై టర్న్. ఎల్లో కలర్, కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు మీ అమ్మాయికి డేర్ వచ్చింది. మరి మీ అమ్మాయి డేర్ చేయగలదా? అంత కేపబుల్ పర్సన్? చేస్తాను. ఏ డాన్స్ ఇచ్చినా చేస్తావా? చేస్తాను. క్లాసికల్ డాన్స్ ఇస్తా చేస్తావా? చేస్తాను. ఇవన్నీ కాదు, నీకు ఫోక్ డాన్స్ రానట్టుంది. సో నువ్వు ఫోక్ డాన్స్ చేయగలవా? చేయగలను. ఇప్పుడు నువ్వు వెళ్ళి గెటప్ వేసుకొని రా, నేను ఒక ట్రాక్ ప్లే చేస్తాను. ఆ ట్రాక్ నువ్వు ఫోక్ సాంగ్ వేయాలి, ఓకేనా? చించేస్తా. చెంచావులే కానీ గుడ్డ. ఓకేనా? ఓకే. హలో. ఓకే, ఇప్పుడు మా సీనియర్ స్టార్ ఎవరు? అమ్మ పింకీ, నువ్వురా. కాదు, ఏంటి ఏం మాట్లాడకుండా ఓన్లీ కంటి సైకిల్ చేస్తున్నావు? అవును. ఏదో ఒకసారి కళ్ళతోటి మాట్లాడు. ఓకే, సో మొత్తానికి శ్రీదేవి కళ్ళు బాగానే తిప్పుతున్నావు. సో నీకేంటి డాన్స్ వచ్చా? అన్నీ వచ్చు. అన్నీ వచ్చా? ఓ, సో ఇందాక వీడు చెప్పినట్టు కాదులే కానీ, సో అందరూ డాన్స్ చేస్తే ఏం బాగుంటుంది. సో నువ్వు కొంచెం ఏదన్నా యాక్షన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. యాక్టింగ్ కూడా వచ్చా నీకు? వచ్చు. సో నీలో నాకు కొంచెము డ్రాకులా యాంగిల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అందుకే నీకు మంచి గెటప్ ఇవ్వాలి. ఆ గెటప్ ఏంటంటే, ఓకే వారా, సో నువ్వు గుడ్లు బాగానే తిప్పుతున్నావు. సో ఇప్పుడు నువ్వు చంద్రముఖి గెటప్ అయ్యొచ్చి సో డాన్స్ లో యాక్షన్ ని మిక్స్ చేస్తూ సో మొత్తం అంతా ఇప్పుడు చంద్రముఖి సినిమా చూపించాలి మాకు, ఓకేనా? రెడీయా? రెడీ. సో నువ్వు ఇంకా అలాగే చూసుకుంటూ వెళ్ళమా, మా కెమెరామెన్ పాపం భయపడతాడు. మరి కొంచెం కళ్ళు మూసుకుని వెళ్ళవా ప్లీజ్. ఓకే, ఇప్పుడు జూనియర్ టర్న్ వచ్చింది. దా. నువ్వు ఇంట్లో ఒక్కడవే ఉండాల్సి వస్తే ఏం చేస్తావు? ఒక్కడే ఉంటే ఏం చేస్తావన్నా? మంచి బిట్లో ఉన్న హాలీవుడ్ సినిమా డౌన్లోడ్ చేసుకుని చూస్తా. అదనమాట మ్యాటర్. ఇంకోళ్ళు పిలుద్దాం. నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉండాల్సి వస్తే ఏం చేస్తావు? నేను నా బాయ్ ఫ్రెండ్ పిలుచుకుంటా. జస్ట్ తోడు కోసమే. హీజ్ ఏ బాయ్, హీజ్ యువర్ ఫ్రెండ్, సో హీజ్ యువర్ బాయ్ ఫ్రెండ్, అంతేగా? అంతే. నాకు ఈ ఆన్సర్ నచ్చింది. ఇంకొకరిని పిలుస్తా. అమ్మా పాప బ్లూ, కమాన్. నువ్వు ఇంట్లో ఒక్కరిదానివే ఉండాల్సి వస్తే ఏం చేస్తావు? ఫ్రెండ్స్ తో కలిసి సిట్టింగ్ వేస్తా. అరే మావా ఏక్ పెగిలా, అరే మావా ఏక్ పెగిలా. ఎటువంటి సిట్టింగ్? సిట్టింగ్ అంటే కూర్చోవడం కూడా అవ్వచ్చు కదా, జస్ట్ కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు కదా. మీరు అందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటారు సార్? నా బాయ్ ఫ్రెండ్ అదవంటే నా బాయ్ ఫ్రెండ్ అదవని మీరు అందరూ కలిపి కట్టగట్టుకుని పాపం వీడేదో కలుపుదామని ట్రై చేశాడు. బట్ ఇక్కడ సీనియర్స్ కదా అంత వీసీగా పడ్డారు. బట్ సీనియర్స్ మీరు మాత్రం సూపర్. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్ స్టార్ ఎవరు? అమ్మా. ఓకే, సో నువ్వు బాగా జెలస్ గా ఫీల్ అవుతున్న పర్సన్ ఎవరు? శ్రద్ధా కపూర్. ఎందుకమ్మా? ఎందుకంటే సాహోలో ప్రభాస్ పక్కన నటిస్తుంది, నేను నటించలేనందుకు. బాబు బ్లాక్ నువ్వురా. ఇంత వైట్ గా ఉంటే బ్లాక్ అని పిలుస్తావే? నువ్వు వైట్ రా, నీ షర్ట్ బ్లాక్ గా ఉంది కదా అందుకే బ్లాక్. బాగా కవర్ చేసావు. రేచీకట్ అయినా సరే ఎంత బాగా కవర్ చేసావు నువ్వు. సో నువ్వు బాగా జెలస్ గా ఫీల్ అవుతున్న పర్సన్ ఎవరు? ఇమ్రాన్ హష్మి. ఎందుకురా? ఉన్న ప్రతి ఒక్క హీరోయిన్ తో లిప్ లాక్ పెడతాడు, ఆ ఛాన్స్ నాకు ఎప్పుడు వస్తా? అందుకే నేను బ్లాక్ అన్నాను. సో నువ్వు చీకట్లో అలాగే బతుకు, నేను ఇంకొకళ్ళు అడుగుతా. వీడి ఆన్సర్ నాకు నచ్చలే. ఓకే బాబు, నువ్వు బాగా జెలస్ గా ఫీల్ అవుతున్న పర్సన్ ఎవరు? నిక్కీ జాన్స్. ఎందుకు? ఎందుకంటే నా ప్రియాని తను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. ఓకే, జూనియర్స్ కి మెరుపు కళలు ఎక్కువ అని ఇప్పుడే మీ అందరికి తెలిసింది కదా, అంతే. ఓకే, ఇప్పుడు నా టర్న్ వచ్చింది. నా బ్లూ షర్ట్, కమా. నీకు వచ్చిన ట్రూత్ ఏంటంటే ఇంతకు మించి ఎక్కువ మాట్లాడను. నువ్వు లాస్ట్ టైం బెడ్ ఎప్పుడు తడిపావు? నాకు బెడ్ అసలు తడవు, ఎందుకంటే నేను అగ్గీసేసుకుంటా.
అరే ఇప్పుడు కూడా డైపర్ అయినా వాడుతున్నావు నువ్వు? అఫ్ కోర్స్. చెక్ చేస్తావా? వద్దు, అంత సాహసం నేను చేయను. నాకు ఇంకా చాలా ఎపిసోడ్లు చేయాలని ఉంది ఈ షోలో. నన్ను ఇలా బ్రతకని నేను ఇంకొకరిని పిలుస్తా. డైపర్ ఏంట్రా ఈ వయసులో? నువ్వు లాస్ట్ టైం నీ బెడ్ ఎప్పుడు తడిపావు? యాక్చువల్లీ నిన్న నైటే తడిసింది. నైట్ మూసా, పొద్దున్న తెరిచా తడిచిపోయింది. ఏంట్రా? కళ్ళు అన్నా, కళ్ళు. నీకు కళ్ళు అన్నాయా నాన్న? తెరిచి చూసేసరికి తడిచిపోయింది అన్న. బెడ్ వాటర్ బాటిల్ దొల్లింది. నేను ఇప్పుడు ఇంకొకరిని పిలుస్తాను. అరే పులిహార రాజా, నువ్వు రారా. నన్న పులిహార రాజా, లాస్ట్ టైం గా నువ్వు బెడ్ ఎప్పుడు తడిపావు? నిన్న రాత్రి తడిపాను. ఎందుకలా? ఎందుకంటే నిన్న రాత్రి నా కల్లోకి హిందూ వచ్చింది. మీ జీవితాలు ఎవడో మార్చలేడు రా, జీవితాంతం. సీనియర్స్ అంటే అంతే మరి. ఏదో డైపర్ ఫేస్ మీద పదా. నితిన్, సిరివెన్నెల క్లాసికల్ డాన్స్ చేస్తానని అప్పుడెప్పుడో వెళ్ళింది. కానీ ఈ గ్యాప్ లో నేను ఇందాక ఓకే, లెట్స్ జాయిన్ అవర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్ వెన్నెల. ఓకే సిరివెన్నెల, సో నీ గెటప్ అయితే చాలా బాగుంది. సో మరి డాన్స్ కూడా అంతే బాగా చేస్తావా? చాలా బాగా చేస్తాను. నువ్వు ఎంత బాగా చేస్తావో నువ్వు చేసిన తర్వాత నేను చెప్తా గానీ, నువ్వు రెడీ కదా? రెడీ. సో నువ్వైతే ఇక్కడ కాకుండా స్టేజ్ మీద వేస్తే అందరూ చూడడానికి కంఫర్ట్ గా ఉంటుంది కదా. సో వెళ్ళమ్మా స్టేజ్ మీదకి. జనకిటతాం తద్ధితాం తద్ధితాం తజ్జనకిట తగతాం జనకిట జనకిటతాం జనకిట జనకిట తగ జనకిటతాం తద్ధితాం తద్ధితాం తజ్జనకిట తగతాం జనకిట జనకిటతాం జనకిట జనకిట తగ జనకిటతాం తద్ధితాం తద్ధితాం తజ్జనకిట తగతాం జనకిట జనకిటతాం జనకిట జనకిట తగ జనకిటతాం తద్ధితాం తద్ధితాం తజ్జనకిట తగతాం జనకిట జనకిటతాం జనకిట జనకిట తగ జనకిటతాం తద్ధితాం తద్ధితాం జనకిట తగతాం జనకిట జనకిటతాం జనకిట జనకిట తగ జనకిటతాం తద్ధితాం తద్ధితాం జనకిట తగతాం జనకిట జనకిటతాం జనకిట జనకిట తగ జనకిటతాం తద్ధితాం తద్ధితాం జనకిట తగతాం జనకిట జనకిటతాం జనకిట జనకిట తగ జనకిటతాం తద్ధితాం తద్ధితాం జనకిట తగతాం జనకిట జనకిటతాం జనకిట జనకిట తగ జనకిటతాం తద్ధితాం తద్ధితాం జనకిట తగతాం జనకిట జనకిటతాం జనకిట జనకిట తగ జనకిటతాం తద్ధితాం తద్ధితాం జనకిట తగతాం జనకిట జనకిటతాం జనకిట జనకిట తగతాం తాం తాం తద్ధితాం తధీం ధీం ధీం దండతాం తదోం తోం తోం చండుతాం తనం నం నం తిమితాం తదాం తాం తాం తద్ధితాం తధీం ధీం ధీం దండతాం తదోం తోం తోం చండుతాం తనం నం నం తిమితాం తదాం తాం తాం తద్ధితాం తధీం ధీం ధీం దండతాం తదోం తోం తోం చండుతాం తనం నం నం తిమితాం తదాం తాం తాం తద్ధితాం తధీం ధీం ధీం దండతాం తదోం తోం తోం చండుతాం తనం నం నం తిమితాం తదధితాం తదనుతాం తజనుతాం తధిమితాం తరితత్తనత చనుతద్దిమిత తదింగిణతం తదింగిణతం తదింగిణత తదిత్తం తదనుతాం తజనుతాం తదిమితాం తరితత్తనత జనుతద్దిమిత తదింగిణతం తదింగిణతం తదింగిణత తజం 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 తనతనతనతనత జను వావ్, సూపర్ సిరివెన్నెల, సూపర్ గా చేసావు నిజంగా, సీరియస్లీ. సో నువ్వు మాట ఇచ్చినట్టే చేస్తాను అని చెప్పావు, చేసి చూపించావు. ఓకే రైట్, ఇంతకు మించి ఇంకేం లేదు. ఓకే జూనియర్స్ ఎప్పుడు మాట మీద నిలబడతారు. సూపర్, థ్యాంక్ యూ జూనియర్స్. ఇందాకేదో ఛాలెంజ్ చేశావు కదరా, మీ ఫోక్ మా క్లాసికల్ అని. సో ఇప్పుడు మీ క్లాసికల్ అయిపోయింది, మా ఫోక్ చూడడానికి రెడీయా? ఛాలెంజ్ కి మేము ఎప్పుడో రెడీ. మీరు రెడీయా? రెడీ అయితే పిల్లు. హలో, మేము రెడీ. సో పిలిచేద్దాం మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్ మిస్ శ్రీవల్లి అండ్ టీమ్. శ్రీవల్లి, సో వీళ్ళు
ఏదో ఒక డాన్స్ వేసి మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారు. సో అంతకు మించిన గొప్ప పర్ఫార్మెన్స్ తో మీరు రెడీయా? రెడీ. ఓకే, ఇంకా అసలు మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ మ్యూజిక్. మీరు స్టేజ్ మీదకి ఎక్కేసేయండి. పంపట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు. రాణి వెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా, మనం వాడుకుంటా, మనసంతా నీదేనమ్మో. ఓయ్ రంగమ్మ మంగమ్మ, ఓయ్ రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, గొల్లబామ వచ్చి నా గోరు గిల్లుతుంటే, పుల్ల చీమ పుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ ఊదడు, ఉత్తమాటకైనా నన్ను ఊరుకోబెట్టడు. అసలు మీరు మాకు కాంపిటీషన్? అసలు ఎక్కడైనా మా వాళ్ళ మ్యాచ్ అట్లీస్ట్ అయినా మీతో మాకు కాంపిటీషన్ ఏంటి? మాకు మేమే తోపులం సీనియర్. వీళ్ళు డాన్స్ చేసేటప్పుడు అందరూ ఇలా కూర్చున్నారు, భజన చేశారు. మనం డాన్స్ చేసేటప్పుడు జూనియర్ సీనియర్స్ అందరూ ఫుల్ గా డాన్స్ చేశారు. నాకు ఈ డాన్స్ నచ్చలే, నేను పోతా. శ్రీవల్లి ఏ మాటకు ఆ మాట చెప్పాలి. సో అందరితో ఒక ఊపు ఊపించేశారు మీరు వచ్చి. సో నిజంగా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ. ఓకే, సో మొత్తానికి మీ క్లాసికల్ అయిపోయింది, మా ఫోక్ అయిపోయింది. సో మేము అందరం కూడా వారాయ్ கொண்டாடி மஞ்சமே நானிட என்னையும் கைதொட தோகையும் தோளின் மேல் ஆட தோம் 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 లక 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 తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం చం చం తా ధీం తోం నం చం చం తక్క దిక్కి తోం కిట నం కిట తగ తరగడ తగ తత్త తలాంగ తోం తత్త తలాంగ తోం తగ తలాంగ తోం. నేను చంద్రముఖి లాగా యాక్షన్ చేస్తూ డాన్స్ చేయమంటే నువ్వేంది ఇక్కడ కామెడీ చేస్తున్నావు జోకర్ లాగా? చేయలేదా చేయలేదా? సో జూనియర్స్ ఇలాంటి కామెడీ జోకర్స్ అని ఒప్పుకుంటారా సీనియర్స్? జోకర్స్ మేము కాదు మీరు. మా అమ్మ అయితే చాలా బాగా చేసింది, నువ్వు వచ్చామ్మా. ఓకే జూనియర్స్, మీరైతే ఈ రోజు టచ్ చేసి చూడ రౌండ్ లో ఫుల్ టు ఎంటర్టైన్ చేశారు. ఒకరేమో క్లాసికల్ డాన్స్, మరొకరేమో చంద్రముఖి, మరికొందరేమో ట్రూత్ ఆర్ డేర్లతో ఫుల్ టు ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ జూనియర్స్. ఓకే, సో మా సీనియర్స్ అయితే టచ్ చేసి చూడలో ఫుల్ టు బిందాస్ ఎంటర్టైన్ చేశారు. సో బాగా నవ్వి నవ్వి నేనైతే అలసిపోయాను. థ్యాంక్ యూ సీనియర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జూనియర్స్, ఎవరికైనా ఒకటి ఉంటే ఇంకొకటి ఉండదు. అదేంటి? మనకు అన్నీ ఉన్నాయి, గుణం, తెలివితేటలు, అందం. మనకున్న వాటిల్లో ఒక్కటి కూడా సీనియర్స్కి లేదు.
అయ్యో ఇంకా నీ నోటికి కొంచెం తాళం వేస్తావా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మీ నోటికి వేయాలి తాళం, ఎందుకంటే మీ వాళ్ళకి ఏమీ రావు కదా. సో మా వాళ్ళ గెలుపుతోటి ఆటోమేటిక్ గా నీ నోళ్ళు క్లోజ్ అయిపోతాయి కదా. ఆయన ఫ్రీగా గాలిపటం పట్టుకొని ఊరెళ్ళాలని ఆలోచించే మోకాలు వేసుకొని మీరు కూడా మాట్లాడతారు. అవునా? అంతేనా? సరే, నీ గీతల రాతలు మార్చే టైం వచ్చేసింది. జూనియర్స్ రెడీ? ఓకే సీనియర్ గర్ల్స్ రెడీ? ఓకే లెట్స్ స్టార్ట్. గీతతో అంత బిజీ కాదు. నితిన్, ఈ రోజు గీతతో అంత బిజీ కథలో మనం ఏ గేమ్ ఆడుతున్నామో తెలుసా? yes బాహుబలి రింగ్స్. మరి బాహుబలి రింగ్స్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఇందు బాహుబలి రింగ్స్ గేమ్ ఆడడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే, సో చూస్తున్నారు కదా, సో అక్కడ 3 కలర్ రాడ్స్ తోటి ఒక స్టాండ్ ఉంది అండ్ అలాగే ఇక్కడ 2 బాల్స్ కి ఒక థ్రెడ్ అటాచ్ చేసి ఉంది. సో సీనియర్స్ నుంచి 3, జూనియర్స్ నుంచి 3 ఉన్నారు కదా. సో ఈ గేమ్ చాలా ఈజీ ఉంటది అనమాట. సో ఎవరైతే ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీమ్ లో 3 కూడా ఈ గేమ్ ఆడతారు. సో ఆ 3లో నుంచి ఫస్ట్ ఒక పార్టిసిపెంట్, అంటే 3కి కూడా ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్ ఉంటాయి. సో 1 by 1 ఆడతారు అనమాట. సో అంటే ఓవరాల్ గా ఒక టీమ్ కి వచ్చి 15 ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఆ బాల్స్ 2 పట్టుకొని సో బాగా గురి చూసి ఆ 3 లేయర్స్ లో ఏదో ఒక కలర్ రాడ్ మీద పడేలాగా బాల్ ని గురి చూసి వేయాలన్నమాట. సో దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే, సో మామూలుగా ఎవరైనా ఎక్కువ బాల్స్ పడితే వాళ్ళే విన్ అవుతారు కదా. సో కానీ సో ఇక్కడ ఒక్కొక్క కలర్ రాడ్ కి ఒక్కొక్క స్కోర్ ఉందన్నమాట. ఆ స్కోర్ ఏంటి అనేది లాస్ట్ లో రివీల్ అవుతుంది. ఒకవేళ తక్కువ బాల్స్ ఎక్కువ స్కోర్ ఉన్న రాడ్ మీద వేస్తే వాళ్ళే విన్ అవ్వచ్చు. గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జూనియర్స్ రెడీ? ఓకే సీనియర్స్ రెడీ? ఇప్పుడు ఫస్ట్ గేమ్ ఆడడానికి మా జూనియర్ గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. జూనియర్స్ పొజిషన్ ప్లీజ్. బాహుబలి రింగ్స్ గేమ్ ఆడడానికి మా జూనియర్స్ టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. రబ్బునే పన్నాది తోటి అన్నాది నిన్నే చూసాక నా దిల్లే రేపర్ చుట్టేసి రిబ్బన్ కట్టేసి చేయి మనసు ఏం పాడే గ్రూపులు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం మనాలిలే రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ పలికే గులాబీ పలికే హరిబి చోడి భలేగా కుదిరిందే మనలో ప్యారంత ఊరు వాడంత కోడై కుసిందిలే సీతాలాసురా. ఓకే సో మా సీనియర్స్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది బాహుబలి రింగ్స్ గేమ్ ఆడడానికి. 3, 2, 1 గో. రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గల్లో బొంగాలే రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గల్లో బొంగాలే పట్టు చిరే కట్టాలా పట్టు చిరే కట్టాలే సిగూచుకే పెట్టాలా సిగూచుకే పెట్టాలే కట్టి మేడం కట్టాలా తాళి బొట్ట కట్టాలా ఏ పందిట్లో పిల్లని తీయబడాలే పులి 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 రారా పుల్లే పల్లి పల్లి అందాలని నీకే బల్లే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే జల్లో మల్లే ఓకే మొత్తానికి బాహుబలి రింగ్స్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చూద్దామా? సో నేను చెప్పాను కదా 3 కలర్ రాడ్స్ కి కూడా 3 స్కోర్స్ ఉన్నాయని. సో ఆరెంజ్ కలర్ కి వచ్చేసి 300 అండ్ బ్లూ కలర్ కి వచ్చేసి 200, ఎల్లో కలర్ కి వచ్చేసి 100 అన్నమాట. సో ఈ రోజు బాహుబలి రింగ్ విన్నర్స్ మా జూనియర్. చాలా బాగా అడిగేశారు. థ్యాంక్ యూ సూపర్ జూనియర్స్. థ్యాంక్ యూ. నాకు ఆల్రెడీ ఫైనల్ స్కోర్ కంటికి క్లియర్ గా కనబడుతుంది. మా జూనియర్ సెట్ టైటిల్ విన్నర్. మా సీనియర్స్ ని బీట్ చేసేంత సీన్ మీకు లేదులే కానీ, సో ఎవరు గెలిచారో మనం స్టేజ్ మీదకి వెళ్ళి గెస్ట్ ని పిలిచాక అప్పుడు చూసుకుందాం. ఓకే ఇప్పుడు ఫైనల్ స్కోర్ చూడాలంటే మనం గెస్ట్ ని ఇన్వైట్ చేయాలి కదా. మరి గెస్ట్ ని పిలిచేద్దామా సీనియర్స్? గెస్ట్ ని పిలిచేద్దామా జూనియర్స్? ఓకే విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేద్దాం. వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ ప్రెసిడెంట్ ఆఫ్ QIS ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ శ్రీ నిడమనూరి నాగేశ్వరరావు గారు. ప్లీజ్ వెల్కమ్.
కిర్రాక్ డాన్స్ తో దుమ్ము లేపింది మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఎంత చక్కగున్నావే రౌండ్ విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే సరైనోడు రౌండ్ విన్నర్స్ కూడా మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే టచ్ చేసి చూడ రౌండ్ లో ఫుల్ టు ఎంటర్టైన్ చేసింది మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతతో అంత ఈజీ కాదు కూడా మా జూనియర్. ఓకే, ఈ రోజు ఈ QIS కాలేజ్ లో స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ మా జూనియర్. అసలు మన షోలో ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ రౌండ్ అది టచ్ చేసి చూడు, దాంట్లో కూడా ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ చేసినారు మా జూనియర్. ఓకే, లాస్ట్ రౌండ్ గీతతో అంత ఈజీ కాదు కూడా రౌండ్ విన్నర్స్ ఎవరు? మన జూనియర్ గర్ల్. ఏదో లక్కీగా అలా కలిసి వచ్చింది, ఈ రోజు టైటిల్ వచ్చింది. సో దానికి అంత ఎక్సైట్మెంట్ అవ్వకు. రేపు నేను దోచేసుకుంటాను కదా మీ టైటిల్ ని. దోచేసుకోవడానికి అదేమైనా మామూలుగా పాకెట్ లో డబ్బులు అనుకుంటున్నావా? కాదు, టైటిల్ అది మా జూనియర్ సొంతం. ఆడియన్స్, సో ఈ రోజు ఈ జూనియర్స్ గెలిచిండొచ్చు, బట్ రేపు మాత్రం మా సీనియర్స్ డే టైటిల్ విన్నర్. సో మీరందరూ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. సో ఫుల్ టు మాస్ బిందాస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము రెడీ, మరి చూసి నవ్వుకోవడానికి మీరు కూడా రెడీ కదా. సో రేపు కూడా ఇంత కలర్ఫుల్ కాలేజ్ తోటి కలర్ఫుల్ స్టూడెంట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ETV+. దిస్ ఇస్ ఇందు. This is Nitin signing up today. Bye bye.